మరి 9 సంవత్సరాల నుండి అయ్యగారు ప్రార్థన జరుగుతుందండి. గతంలోనూ అయ్యగారు మరి ఆలు వచ్చారు అయ్యగారు. అప్పుడు మా అయ్యగారు కావాలెట్టుకుంది ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాను. ప్రార్థన చేశారండి. మరి నాకు గృహం లేదండి, గృహాన్ని ఇచ్చారండి. గృహం కట్టుకున్నానండి ఈ రోజుని. నాకైతే 2022లో మరి కరోనా వచ్చినప్పుడు అన్నయ్య గారు ప్రార్థన చేసినప్పుడు 15 రోజులు అయితే నేను చాలా బలహీన పడ్డాను. దేవుడైతే అన్నయ్య గారు ప్రార్థనని స్వస్థపరిచాడండి. మరి ప్రార్థన చేశారు. సచివ కుటుంబంలో 9 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. మేము అందరం సహోదరులు అందరమని అయ్యగారి ప్రార్థన వల్ల మేము ఎంతో బలపడుతున్నాము. ఇద్దరు మొక్కలు వేసిన పాస్టర్ గారు మాటలు మళ్ళీ పడుకునేటప్పుడు కూడా మేము సచివాగా